రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్టున్నది? ఏం లేదు ఏం లేదు. ఒక ఫ్రీ బస్ వేసిండు. ఫ్రీ బస్ ఎట్టున్నది మరి? ఏమొద్దు, మేము అవు 50 రూపాయలు కాదు 100 రూపాయలు పెట్టుకొని పోతాం. పోతాం, మాకు ఫ్రీ బస్ వద్దే వద్దు. మాకు పింఛన్ వచ్చే కాడికే రాని, మాకు రైతు బంద్ వేయాలి, మాకు వచ్చే కాడికే మాకు బస్సు కూడా మీరొద్దు. ఏదొద్దు, రైతు బంద్ అయితే కావాలి. రైతు బంద్ కానీ వచ్చే కాడికే రాని. కేసీఆర్ మీకు ఏమేం చేసిండు? అన్ని రోడ్లు గీళ్ళు అన్ని కాలువలు గీలు అన్ని చేసిండు. అన్ని చేసిండు. మరి ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది. అసలు కాళేశ్వరం కట్టడం వల్ల, ఈ మల్లన్న సాగర్ కట్టడం వల్ల అసలు ఏంది రైతులకు యూజే లేదని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడితే అది కానే కాదు, కలవనే కలవది. కలవదా? కలవది. ఎందుకు కలవది? అయిన వస్తేనే పెద్ద పెద్ద పులి పులే పిల్లి పిల్లే. అంతేనా? పులి పులే పిల్లి పిల్లే. ఆయన చేస్తాడు కేసు గారు, చేస్తాడు. ఎవరు పులి ఎవరు పిల్లి? ఇప్పుడు రేవర్తనే పిల్లి, ఆయననే పులి. ఆయన పులి. మరి ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ నీళ్లు రాకముందు మీరు 7 బోర్లు వేసినాం సార్. 7 బోర్లు వేస్తే వాళ్ళే సార్ ఏం చేయాలి? 7 బోర్లు వేసినావు? మొన్న వేసిన 500 ఫీట్లు వేసినావు? ఒక్క సుక్కలు. ఆ కాలువ నీళ్ళు వస్తేనే పడుతుంది. మరి ఈ కాలువ నీళ్ళు వస్తేనే పడతాయి మీరు అంటారు. రేవంత్ రెడ్డి ఏమో అసలు దాని వల్ల 1 ఎకరం కూడా గుంట కూడా పారదని ఆయన అంటాడు. మా పడుతుంది. మా పడుతుందా? ఈ తులం బంగారాలు ఇస్తారా ఊళ్ళలో? ఏది లేదా? ఇప్పుడు లగ్గం చేసిన వాళ్ళకు లేదు. ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటే ఇండ్లులోనే ఇస్తాడు. 15,000 ఇల్లు రైతు బంధు ఇస్తాడు. 6,000 4,000 పింఛన్ ఇస్తాడు. ఏవి లేవు.